హాయ్ ఎవ్రీవన్. ఇక ఎపిసెట్ 2020కి సంబంధించి ఇక ప్లాంట్ బయాలజీ నుంచి మరొక ఇంపార్టెంట్ ఇక టాపిక్ అనేటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కన్సర్నింగ్ ద రోల్ ఆఫ్ సెల్ వాల్ ఇన్ ప్లాంట్ డిఫెన్స్. సో ప్లాంట్ డిఫెన్స్కి సంబంధించి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్స్ అనేటువంటిది చూడమన్నారు. చూసిన తర్వాత వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అనేటువంటిది ఐడెంటిఫై చేయమన్నారు. సో రోల్ ఆఫ్ సెల్ వాల్ ఇన్ ప్లాంట్ డిఫెన్స్ అని చెప్పి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతున్నది. సో ఇక్కడ ప్లాంట్ డిఫెన్స్కి సంబంధించి మనకు చూసినట్టయితే ఇక్కడ ఓన్లీ ఒకే ఒక స్టేట్మెంట్ అనేటువంటిది ఇంకా డిఫెన్స్ గురించి ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో రాంగ్ స్టేట్మెంట్ అనేటువంటిది ఉంది. మిగిలిన 3 స్టేట్మెంట్స్ కూడా ఇవన్నీ ఇక రైట్ స్టేట్మెంట్స్ అనేవి. సో ఇలాంటి కేసులో ఇప్పుడు ఏమవుతుందంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేటువంటిది కంప్లీట్గా అంటే ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఇవి కంప్లీట్గా ఇదంతా కూడా రాంగ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఏంటి వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏవి, రాంగ్ స్టేట్మెంట్ ఏదైనటువంటిది మొదటగా మనం చూద్దాం. సో ఫస్ట్ ప్లాంట్ సెల్ వాల్. సో ప్లాంట్స్లో కావచ్చు, కొన్ని బ్యాక్టీరియాలో కావచ్చు, అలాగే ఇక ఫంగైలో కావచ్చు ఏమవుతుందంటే సాధారణంగా సెల్ అంటే ఏముంటుంది, మనకు ఒక లోపలంతా ఇక సైటోప్లాజం ఉంటుంది. సైటోప్లాజంని కవర్ చేస్తూ ఈ విధంగా ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. అయితే కొన్ని సెల్స్లో ఏమవుతుందంటే ఇక ప్లాస్మా మెంబ్రేన్తో పాటు మనకు అడిషనల్గా ఏమవుతుందంటే సో వీటిలో మనకి వెలుపల వైపున ఏమవుతుంది, ఇక సెల్ వాల్ అనే స్ట్రక్చర్ కూడా ఉంటుంది. సో దీనికి వెలుపల వైపున ఏమవుతుంది, ఈ విధంగా సెల్ వాల్ స్ట్రక్చర్ కూడా మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ సెల్ వాల్ అనేటువంటిది ఏం చేస్తుంటుంది అంటే ఇన్ జనరల్గా ఒక సైటోస్కెల్టన్ లాగా పనిచేయడం జరుగుతుంది. ఎగ్జోస్కెల్టన్ ఎందుకంటామంటే దీన్ని, ఎందుకంటే సెల్ మెంబ్రెయిన్కి వెలుపల వైపున ఉంది కాబట్టి దీన్ని ఎగ్జోస్కెల్టన్ అని చెప్తాం. సో సెల్ మెంబ్రెయిన్ లోపల ఉన్నటువంటి యొక్క ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏం చెప్తాం, ఎండోస్కెల్టన్ అని చెప్తాం. వెలుపల వైపు ఉంది కాబట్టి ఎగ్జోస్కెల్టన్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. సో ఈ సెల్ వాల్ అనేటువంటిది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక ప్యాథోజన్స్ కావచ్చు, సో కొన్ని ఇన్సెక్ట్స్ కావచ్చు డైరెక్ట్గా ఈ యొక్క సెల్స్ని అవి ఏం చేస్తాయంటే అటాక్ చేయలేవు. ఆ విధంగా హెల్ప్ అవడం, ప్లాంట్ డిఫెన్స్లో హెల్ప్ అవడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ ఎన్ ఇన్నర్ట్ అండ్ స్టాటిక్ ఎగ్జోస్కెల్టన్ అని చెప్పి మనము ఇక సెల్ వాల్ని చెప్పచ్చు. ఇన్నర్ట్ అంటే ఏంటి లేదు, ఇది కంప్లీట్గా కెనాట్ బి నో ఇన్ ఇది కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ రియాక్షన్ అని చెప్పి మీనింగ్లో మనం ఇది ఇన్నర్ట్ అని చెప్పి, అలాగే స్టాటిక్ అని చెప్పి దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే ఇక సెల్ వాల్స్ అనేటువంటివి చూస్తే ఇక్కడ 2 సెల్ వాల్స్ ఉంటాయి, ప్రైమరీ సెల్ వాల్ అని, అలాగే ఇక్కడ చూస్తే సెకండరీ సెల్ వాల్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంది కదండి, ప్లాస్మా మెంబ్రెయిన్ పైన మొదటిగా ఏమవుతుందంటే ఇక ప్రైమరీ సెల్ వాల్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ప్రైమరీ సెల్ వాల్ అనేటువంటిది కంప్లీట్గా ఇక సెల్యులోజ్తో ఫామ్ అవుతుంది. అందువల్ల ఏమవుతుందంటే ఇక సెల్ అనేటువంటిది దానికి సైజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక సెల్ వాల్ అనేటువంటిది కూడా ఏమవుతుంటుందంటే ఇది దానికి సైజ్ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే అది కూడా ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా సెల్ పెరిగే కొద్దీ దానికి సెల్ వాల్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. వన్స్ దీని యొక్క గ్రోత్ ఆగిపోయింది అనుకోండి, సెల్ యొక్క గ్రోత్ తర్వాత ఏమవుతుందంటే ఇక ప్రైమరీ సెల్ వాల్కి అండ్ ఇక ప్లాస్మా మెంబ్రేన్కి మధ్యలో ఇక్కడ ఏమవుతుందంటే ఇక సెకండరీ సెల్ వాల్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఈ సెకండరీ సెల్ వాల్ అనేటువంటిది డెవలప్ అయిన తర్వాత గ్రోత్ అనేటువంటి దాటికి సీజ్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్పాడు, సెల్ వాల్స్ మే బీ మాడిఫైడ్ సబ్స్టాన్షియలీ లాంగ్ ఆఫ్టర్ గ్రోత్ హ్యాస్ సీజ్డ్. ఎస్, గ్రోత్ అనేటువంటిది ఆగిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతున్నాయి, సెల్ వాల్స్ అనేటువంటిది ఏమవుతున్నది మాడిఫై కాగలవు. వీటిలో ఉన్న కాంపోనెంట్స్ అనేటువంటిది మాడిఫై కాగలవు. సో మీకు అంటే ఒకసారి ఫ్రూట్ అనేటువంటిది చూద్దాం. ఫ్రూట్ అనేటువంటిది రైపనింగ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సెల్ వాల్లో చాలా చేంజెస్ అనేటువంటిది కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే దాని గ్రోత్ అంతా అయిపోయింది కానీ స్టిల్ ఏమవుతున్నది, సెల్ వాల్ యొక్క కంపోజిషన్లో ఏమవుతున్నది చేంజెస్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అయితే ఇక సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటిది ఇక్కడ ఇది డిఫెన్స్కు సంబంధించి కాదు, ఏమన్నారు ఇక్కడ ప్లాంట్ డిఫెన్స్కి సంబంధించి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఇస్ నాట్ రైట్ స్టేట్మెంట్ అనమాట. తర్వాత నెక్స్ట్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూసినట్టయితే సో మేజర్గా మనకు తెలిసేది ఏంటంటే ఇక సెల్యులోజ్తో ఫామ్ అవుతుంది. సెల్యులోజ్ అంతా కూడా ఈ విధంగా మైక్రో ఫైబ్రిల్స్ లాగా ఈ విధంగా తంతువులాగా, సూక్ష్మ తంతువులాగా ఇక ఏమవుతుంది, ఇక సెల్లోజ్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ సెల్లోజ్తో పాటు హెమీ సెల్లోజ్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు. ఇక సెల్లోజ్ మైక్రోఫైబుల్స్ని కనెక్ట్ చేస్తూ
ఏమవుతున్నాయి, మనకి హెమిసెల్లోజ్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో దీంతో పాటు ఏమవుతాయంటే ఇక పెక్టిన్స్ కూడా ఉండడం అనేటువంటిది మనం గమనిస్తాం. సో ఇక పెక్టిన్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. సో వీటితో పాటు కూడా ఏమున్నాయి, స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి, స్ట్రక్చరల్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఈ విధంగా కార్బోహైడ్రేట్స్ లాంటి సెల్యులోజు, హెమిసెల్లోజు, పెక్టిన్స్ లాంటివి ఉన్నాయి. ఆ విధంగా ప్రోటీన్స్ తోటి, కార్బోహైడ్రేట్స్ తోటి మనకి ఏమవుతుందంటే ఈ యొక్క సెల్ వాల్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చరల్ ప్రోటీన్స్ కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్న ఈ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ ఏమవుతాయంటే ఎప్పుడైతే ప్యాథోజన్స్ అనేటువంటిది అటాక్ చేస్తాయి యొక్క సెల్స్కి, ఐ మీన్ యొక్క ప్లాంట్కి. సో ఇక సెల్ వాళ్ళని స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేటువంటి ఆ ఎన్విరాన్మెంట్ అనేటువంటి దాన్ని సెన్స్ చేస్తాయి. అంటే ప్యాథోజన్స్ ఉన్నాయా అనేటువంటిది సెన్స్ చేసి ఏవైనా ప్యాథోజన్స్ అనేటువంటిది బ్యాక్టీరియా లాంటి ప్యాథోజన్స్ కావచ్చు, ఫంగై లాంటి ప్యాథోజన్స్ కావచ్చు, అవి ఐడెంటిఫై చేసినట్టయితే ఇమ్మీడియట్గా ఏమవుతాయంటే అవి వాటి యొక్క సిగ్నల్ అనేటువంటిది పాస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వాటి యొక్క సిగ్నల్స్ని పాస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా ఏమవుతుంది, ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ సెల్ వాల్ మే యాక్ట్ యాజ్ ఏ సెల్యులార్ సిగ్నల్. సో ఇది కూడా రైట్ స్టేట్మెంట్. దేనికి సంబంధించి, ఇక డిఫెన్స్కి సంబంధించి. సో డిఫెన్స్కి సంబంధించి ఇప్పుడు ఇక ఫస్ట్ది ఇన్వాల్వ్ అవుతున్నది, అలాగే ఇక థర్డ్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటిది జరుగుతున్నది. సో సెకండ్ది అనేటువంటిది ఇక నాట్ రిలేటెడ్ టు డిఫెన్స్ అనుకుందాం, బట్ అయితే సెల్ వాల్కి సంబంధించి ఈజ్ ఏ రైట్ స్టేట్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఫోర్త్ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు, ఆల్గోగలెక్టో యురోనాన్స్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ డ్యూరింగ్ ద ప్యాథోజన్ అటాక్ యాజ్ ఏ డిఫెన్స్ మెకానిజం అన్నారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఏవైతే ఇక ఆలిగోగలెక్టో యురోనాన్స్ అనేటువంటి ఇక సెల్ వాల్లో ఉన్నాయో ఇవి ఎప్పుడైతే ప్యాథోజన్స్ అటాక్ చేస్తాయో అప్పుడు ఇన్యాక్టివేట్ అవుతాయి యాజ్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం. అంటే వీటి రక్షణ కోసము ఇవి క్రియారహితంగా మారిపోతాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా ఇవి యాక్టివేట్ అవుతాయి, ఇన్యాక్టివేట్ కాదు. అందులో భాగంగా యాక్టివేట్ కాబడడం జరుగుతుంది. సో అప్పుడు ఇది ఈజ్ నాట్ రైట్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్. సో ఈ ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ మూడు కరెక్టే. సో ఈ మూడిట్లో ఫస్ట్ 1 and 3 అనేటువంటిది ఏంటంటే ఆర్ కరెక్ట్ ఫర్ ఏంటంటే ఇక సెల్ వాల్ ఇక ప్రొటెక్షన్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి. సపోజ్ సెల్ వాల్ స్టేట్మెంట్కి సంబంధించి కరెక్ట్ ఏవి అంటే అప్పుడు ఏం చెప్పాలి, 1, 2, 3 అనేటువంటిది చెప్పాల్సి ఉంటుంది. ఓన్లీ డిఫెన్స్కి సంబంధించి కరెక్ట్ ఏమని మనం చూస్ చేయాల్సి ఉండింటే సో అట్లీస్ట్ 1, 3 అనేటువంటిది అన్నా చూస్ చేసి ఉండాలి. కానీ ఇక్కడ 1, 3 ఆప్షన్ ఎక్కడా లేదు, అలాగే 1, 2, 3 ఆప్షన్ కూడా లేదు. సో వీళ్ళు ఇక ఆర్డర్స్ స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఇక ఆర్డర్ అనేటువంటిది ప్రాపర్గా ఇవ్వలేకపోవడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు ఏంటి ఇక స్ట్రక్చరల్ ప్రోటీన్స్ ఏముంటాయి, అలాగే ఎలాంటి ఇక పాలిసాక్రైడ్స్ ఇవన్నీ ఉంటాయి ఇక సెల్ వాల్ అనేటువంటిది మనం గమనించినట్టయితే మనం ఇప్పుడే చెప్పాం సెల్లోజ్ అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. మైక్రోఫైబిల్స్ లాగా ఈ విధంగా సెల్లోజ్ అనేటువంటిది ఉంటుంది. ఈ సెల్లోజ్కి ఏమవుతాయి, హెమిసెల్లోజెస్ ఉంటాయి. హెమిసెల్లోజెస్ వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే ఒక గ్లూ మెటీరియల్ లాగా, అంటే ఒక గమ్ లాగా ఇక ఫైబ్రిల్స్ అన్నిటిని లింక్ చేస్తూ ఇక హెమిసెల్లోజెస్ అనేటువంటి ఉంటాయి. సో వీటితో పాటు పెక్టిన్స్ అనేటువంటివి కూడా ఉంటాయని చెప్పాం. పెక్టిన్ అనేటువంటి పాలిసాక్రైడ్స్ కూడా ఉంటాయి. సో వీటిలోనే మనం చూసినట్టయితే ఏమవుతుంది, హోమోగలెక్టోయురానాన్స్ అనేటువంటిది వాళ్ళు ఏవైతే చెప్తున్నారో హోమోగలెక్టోయురానాన్స్ అనేటువంటివి ఇక పెక్టిన్స్ అనేటువంటివి. హోమోగలెక్టోయురాన్ అనే వన్ కైండ్ ఆఫ్ ఇక పెక్టిన్ అనేది. ఇక పెక్టిన్ ఏం చేస్తుందంటే సో ప్యాథోజన్స్ అనేటువంటిది ఆ యొక్క సెల్కి అటాక్ అయినప్పుడు ఇవి యాక్టివేట్ కాబడడం అనేటువంటిది జరుగుతుంది. సో వీటితో పాటు మనం సెల్స్లో ఏం చేస్తాం, లిగ్నిన్ అనేటువంటిది చూస్తాం, అలాగే ఇక స్ట్రక్చరల్ ప్రోటీన్స్ కూడా వీటిలో చూస్తాం. ఇక స్ట్రక్చరల్ ప్రోటీన్స్లో మళ్ళీ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక హెచ్ఆర్జీబీ, హైడ్రాక్సీ ప్రొలైన్ రిచ్ గ్లైకోప్రోటీన్ కావచ్చు, లేదంటే ప్రొలైన్ రిచ్ ప్రోటీన్స్ కావచ్చు, గ్లైసిన్ రిచ్ ప్రోటీన్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. విత్ పర్సంటేజెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటి ఇక లోకలైజేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఫ్లోయంకి సంబంధించినటువంటి ఇక సెల్స్లో, అలాగే ఇంకా ప్రొలైన్ రిచ్ ప్రోటీన్ చూస్తే ఇక జైలం ఫైబర్స్కి సంబంధించినటువంటి వాటిలో ఎక్కువ ఉండడం జరుగుతుంది. గ్లైసిన్ రిచ్ ప్రోటీన్ చూస్తే ఓన్లీ ఇక జైలంలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో సమ్టైమ్స్ ఇక పర్సంటేజెస్ కూడా అడగచ్చు, లేకుంటే ఇక లోకలైజేషన్ అడగచ్చు, లేకుంటే సో హెమిసెల్యులోజెస్, లేకుంటే ఇక పెక్టిన్స్లో ఉన్నటువంటి ఏ కార్బోహైడ్రేట్, హెమిసెల్యులోజు ఏది, ఇక ఐ మీన్ ఇక పెక్టిన్ షుగర్ ఏది, హెమిసెల్యులోజ్ షుగర్ ఏది. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా సమ్టైమ్స్ వస్తూ ఉంటాయి. సో అందుకోసం ఇక అడిషనల్గా ఇక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇక స్టేట్మెంట్స్ అనేటువంటిది చూస్తే వీటిలో ఇక 4th one అనేటువంటిది ఇది ఏం చేశారంటే ఇన్యాక్టివేటెడ్ అన్నారు. యాక్చువల్గా ఇది యాక్టివేట్ కాబడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది అబౌట్ దిస్ క్వశ్చన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.